హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ ద క్రేజియస్ట్ కిచెన్ ఎపిసోడ్ టుడే అనమాట. సో నేను ఈరోజు మీ అందరి కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఆఫ్ చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తున్నాను, చూసేసేయండి. సో ముందుగా ఒక 4 నుండి 5 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా వేయించుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకొని. దాని తర్వాత చూసారా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం ఎంత తింటామో అంత మసాలా. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నాను. అది ఇంట్లో పట్టుకున్నాను కాబట్టి కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. సో అలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. మీరు తినేదాన్ని బట్టి, మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేస్తున్నాను. అలా సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అన్నది నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందన్నమాట. చూసారా మూత తీయగానే ఎలా రుచిగా కనిపిస్తుందో. సో ఇప్పుడు అవి బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఆయిల్లో ఎందుకు వేస్తున్నానని చిన్న చిట్కా చెప్తాను చూడండి. మనం ఇంట్లో చేసుకున్న మసాలా కారాలు టేస్ట్ ఉంటుంది కానీ కలర్ ఉండవు. సో అలా కలర్ రావాలి నాన్ వెజ్లోకి అని అనుకుంటే ఇలా మనం ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. చూసారా నేను మూత పెట్టి తీయగానే కలర్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేసేయండి మీరు. ఈ కారం వేసాక నేను ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి తీసాను. చూస్తేనే నోరూరిపోతుంది. సో ఇప్పుడు ముందుగా పట్టించుకున్న చేప ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించుకున్న చేప ముక్కల్ని అలా నేను ఆ ఉప్పు కారం వేసి వేయించిన ఆనియన్స్లోకి వేసేస్తున్నాను. ఆ ముక్కలను అన్నిటినీ వేసేసుకొని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దాని మీద మూత పెట్టేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిండుతున్నాను. సారీ అండి, నేను చెప్పాను కదా వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అన్నమాట. నా దగ్గర చింతపండు నానేసింది అండ్ ఎన్ని ఆనియన్స్ తీసుకున్నాను ఏంటి వాటిని కట్ చేసింది మొత్తం వీడియో బైట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి నా దగ్గర. ఇలా 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిండేసేసుకోవాలి. సో అలా పిండుకొని ముందుగానే ఉప్పు కారం వేసేసుకున్నాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు కారం కలిపి పెట్టాం కాబట్టి టేస్ట్ అన్నది చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి. సో ఆ పులుసు కొద్దిగా కాగడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ముక్కల్ని తిప్పడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ చేపల పులుసులో. మీరు ముక్కల్ని మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఒకటేసారి కదిలిచ్చేసామనుకోండి చేప ముక్క తొందరగా ఉడికి విరిగిపోతుంది. అందుకే అలా తీయకుండా ఒక్కొక్క ముక్కని మాత్రమే కదిలించుకుంటూ ఉండాలి. లేదంటే ఇలా ఒక క్లాత్ని తీసుకొని క్లాత్తో మెల్లగా తిప్పుకోండి. అంతేకాని మనం సాంబార్ తిప్పినట్టు తిప్పొద్దండోయ్. అలా తిప్పుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి,
మరియు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు దాల్చిన చెక్క అండ్ లవంగం ఇవి 2 కూడా కలిపి పొడి చేసుకున్న దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్లాత్‌తో అలా తిప్పుకొని అలా తిప్పిన ముక్కల్ని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో, తర్వాత మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే టేస్ట్ చూసేసాను. నాకు కొంచెం సాల్ట్ సరిపోనట్టు అనిపించి సాల్ట్ వేసుకున్నాను. సో, అలాగే మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని కొద్దిసేపు అలా హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అబ్బబ్బబ్బా! చూసారా? ఆ కలర్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. నేను చెప్పినట్టుగా కారం ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కలర్ అనేది అలా వస్తుందనమాట. మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను వినండి. ఏ కర్రీలో అయినా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనంటే మనకు కూర అనేది ఉడికేసినట్టే. సో, ఇప్పుడు ఇందులో లాస్ట్‌గా గార్నిష్ చేయడానికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కూరని తిప్పుకొని మూత పెట్టేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకుంటే వేడి వేడి అండ్ ఈజియెస్ట్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు చెప్తే నమ్మరు, టేస్ట్ అయితే అద్దిరిపోయింది అంతే. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో కామెంట్ చేయండి.